గురు చరిత్ర అధ్యాయం 32. దత్తుడు సజీవుడవటం. సతీ సంగమనం చేయాలని నిశ్చయించుకుంది. స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఆభరణాలన్నీ ధరించి కుంకుమ బొట్టు పెట్టుకుంది. శవం యొక్క ముందు భాగానికి అగ్ని తానే పట్టుకొని నదీ తీరానికి వెళ్ళింది. అది చూసి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఆమె స్థితిని చూసి అందరూ ఎంతో దుఃఖిస్తున్నారు. చితి సిద్ధమైన వెంటనే ఆమె బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసింది. అలాగే వాళ్ళతో, మేము పార్వతీ పరమేశ్వరులు దగ్గరికి వెళుతున్నాము, మమ్మల్ని దీపావళి పండగకి రమ్మనమని వాళ్ళు పిలిచారు, అందుకని వెళుతున్నాము అని అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో బాధపడతారు. మీరు మా అత్తమామలకి నేను సాష్టాంగ నమస్కారం చేశానని, మీ కుమారుడు గురుదర్శనం చేత అతనికి ఆరోగ్యం వచ్చిందని, వాళ్ళిద్దరూ కూడా గణగాపురంలో సుఖంగా ఉన్నారని వాళ్ళకి చెప్పండి అని చెప్తుంది. గుంపుగా గుణుల జల్లు ఆ అమ్మాయిని చూసి ఎంతోగానో బాధపడుతున్నారు. ఇక అగ్నిస్థాపన చేసే లోపల ఆమెకు యోగి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రుద్రాక్షను రెండింటినీ తీసుకుంది, పత్తి చెవులకి కట్టింది. మిగిలిన రెండింటిని భర్త మెడకు కట్టి భస్మాన్ని ఆ శవంపై అంతా పూసింది. అలాగే బ్రాహ్మణులకు, నేను సంగమానికి వెళ్లి గురువు లాంటి వారున్నారని వారిని చూసి దర్శనం చేసుకుని వస్తానని చెప్పి సంగమానికి వెళ్ళింది. అప్పుడు ఆమె మనసులో, ఓ గురుడా, నీవు ఎంతో కృపాదృష్టి గలవాడవు, భక్తజన పాలకుడవు. నన్ను ఈ విధంగా నువ్వు ఇలా చేశావు. నాకు పిల్లలు కూడా లేరు. నా జన్మ వ్యర్థమైపోయింది. నా ఆశలన్నీ గాలిగోపురం మాదే అయిపోయాయి అని విచారిస్తూ వెళుతూ ఉండగా సంగమంకి వచ్చింది. శ్రీ గురువుకు నమస్కరించింది. వెంటనే గురువు అష్టపుత్ర సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు. అక్కడ ఉన్నటువంటి జనులు, ఈమె భర్త చనిపోయాడు, ఈమె సహగమనం చేయాలని నిర్ణయించుకొని మీ దర్శనం చేసుకుని వెళదామని వచ్చింది అంటాడు. అప్పుడు శ్రీ గురువు ఆమెపై కృపా కటాక్షాలతో చూసి, ఈమె సౌభాగ్యం అస్థిరం కాదు, చితి చేత ఈమెకి మరణం సంభవించదు. ఇప్పుడు ఈమె పతి కళేబరాన్ని తీసుకొని రండి అంటారు. అనగానే బ్రాహ్మణులు శవాన్ని శ్రీ గురువు సన్నిధికి తీసుకొచ్చారు. బ్రాహ్మణులు శ్రీ గురువు యొక్క పాదతీర్థాన్ని ఆ శవం మీద చల్లారు. శ్రీ గురువు తమ అమృతమయమైన దృష్టితో శవాన్ని చూడగానే ఆ శవంలో చలనం కనిపించింది. మృతుడై ఉన్న దత్తుడు లేచి కూర్చున్నాడు. అక్కడ ఉన్నటువంటి జనులందరూ ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తున్నారు. అప్పుడు సజీవుడైన దత్తుడు తన భార్యతో ఇలాగా అన్నాడు, ఈ యతీశ్వరులు ఎవరు అని అన్నాడు. సతి ఆద్యంతం సంగతులన్నీ కూడా తెలిపింది. తర్వాత దంపతులు శ్రీ గురువు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రత్యక్ష పరమేశ్వరులు మమ్మల్ని సంరక్షించారు అని మళ్ళా నమస్కారాలు చేసుకుంటూ ఆయన్ని ఎంతో కొలిచారు. శ్రీ గురువు వారికి అష్టపుత్రులను పొందండి అని ఆశీర్వదించారు. అప్పుడు ఒక దుష్ట బ్రాహ్మణుడు, కాలవశాత్తు మరణం ఇతడికి ప్రాప్తమై ఉన్నది కదా, ఇప్పుడు ఇతడు సజీవుడయ్యాడు, విధిలిఖితము తలకిలిందులైంది కదా అని అన్నాడు. అప్పుడు శ్రీ గురువు ఆ దుష్టబుద్ధితో, ఓ ఈ బ్రాహ్మణ, జనుల రక్షణార్థము నేను బ్రహ్మ దిక్కు నుండి ఇతడికి ముందడి జన్మ యొక్క ఆయుష్ను తీసుకొచ్చాను అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జయ జయ ఘోషల చేత గురువును ప్రశంసించారు. అప్పుడు ఆ నవదంపతులు అపార ద్రవ్యాన్ని దానం చేశారు. సంగమనందు మునిగి భక్తితో శ్రీ సద్గురువును ఆరాధించారు. అధ్యాయము 32 సమాప్తం.